హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉన్న పిల్లలకి హిందీ ఎలా నేర్పియాలంటే ఫస్ట్ బేసిక్గా వర్ణమాల అనేది నేర్పించిన తర్వాత ఫస్ట్ వర్ణమాల కూడా ఎలా నేర్పియాలంటే వాళ్ళు ఏ అక్షరం చెప్పినా కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పా అని చెప్పామనుకో ఐడెంటిఫై చేసి వాళ్ళు రాసి చూపించాలి. నెక్స్ట్ టా అన్నామనుకో టా రాసి చూపించాలి. ఖ అన్నామంటే రాసి చూపించాలి. త్రా అంటే రాసి చూపించాలి. యా రా లా వా అన్నామంటే వా రాసి చూపించాలి. అలా ఏ అక్షరం అడిగినా ఫస్ట్ వర్ణమాల చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత స్వర్కి మాత్రాయ నేర్పించాలి. నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే బారక్కడి ఏ బారక్కడైనా ఒక్కటి నేర్పిస్తే అన్నీ ఒకటేసారి వాళ్ళు ఎట్లయినా కానీ రాయగలుగుతారు. ఇలా నేర్పించిన తర్వాత చిన్న చిన్న అక్షరాలుగా నేర్పించాలి. అంటే ఏదైనా కానీ లెటర్స్ చెప్పాలి. మనమే ఇంట్లో కొన్ని జల్, నల్, ఫల్ అని లెటర్స్ కలిపి రాసేదా డిక్టేషన్ వర్డ్స్ 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ అనేవి చెప్తూ ఉన్నామనుకోండి వారు రాస్తూ ఉంటారు. అలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే బారక్కడి నేర్పించేసాము. నెక్స్ట్ వాళ్ళకి లెటర్స్ అనేవి ఎలా రాయాలనేది చెప్తూ వెళ్ళాం కదా. ఇలా 4 లెటర్ వర్డ్స్, హార్డ్ వర్డ్స్ చెప్తూ ఉన్నామంటే ఈ 4 లెటర్ వర్డ్స్ రాస్తుంటారు, 2 లెటర్ వర్డ్స్ రాస్తుంటారు, నెక్స్ట్ 3 లెటర్ వర్డ్స్ రాస్తుంటారు. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఎంజన్కి మాత్రాయి అనేది నేర్పించాలి. ఎంజన్కి మాత్రాయి అంటే హిందీలో మనకు తెలుగులో మనకు ఎట్లా అయితే ఒత్తులు ఉంటాయో కాకు కావొత్తు, కాకి కావొత్తు ఉంటాయో అట్లనే హిందీలో కూడా ఎంజన్కి మాత్రాయి ఉంటాయి. అవి నేర్పించాలి. అవి నేర్పించిన ఇలా సంయుక్తాక్షర్ నెక్స్ట్ ద్వితీయాక్షర్ అనేది మనం నేర్పించాలి. ఇలా సంయుక్తాక్షరం నేర్పించినప్పుడు సేమ్ మనం ఎట్లయితే ఒక్కొక్క అక్షరం నేర్పించామో అట్లనే ఇప్పుడు మనం తెలుగులో ఒత్తులు నేర్పిస్తాం కదా. అలా ఇలా సంయుక్తాక్షరం అంటే ఏంటిదంటే ఒక ఒత్తు ఉంటుంది కదా, ఒక అక్షరం, ఆ అక్షరానికి వేరే అక్షరం వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కా ఉంది, ఇది కాకు ఒత్తు, ఇది ఎంజన్కి మాత్రాయిలో కాకి ఒత్తు, ఇది యా క్యా అవుతుంది, వాక్య అవుతుందా లేదా. ఇట్లా సంయుక్తాక్షర్ పా ప్లస్ యా ప్యా ప్యార్ ఇట్లా ఒత్తులు అనేవి నేర్పించాలి. నెక్స్ట్ బా దా బద్ శబ్ద్, నెక్స్ట్ జా రా జర్ వజ్ర. ఇప్పుడు ఇది సంయుక్తాక్షర్, ఇది ద్వితీయాక్షర్. ద్వితీయాక్షర్లో ఒక ఒత్తుకి సేమ్ ఒత్తు వస్తుంది. ఎగ్జాంపుల్గా తెలుగులో మనం ఏమంటామంటే కాకి కావొత్తు అలా నేర్పిస్తాం కదా. అట్లనే ఇది ద్వితీయాక్షరం మనం ఎలా నేర్పించాలంటే నాకు నా ఒత్తు, గన్నా తాకు తావొత్తు, పత్తా సాకి సావొత్తు, రస్సి. ఇట్లా సేమ్ మనం ఎట్లయితే తెలుగులో నేర్పిస్తామో అట్లే హిందీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, సంయుక్తాక్షర్ అంటే ఒక ఒత్తుకి ఇంకొక ఒత్తు వస్తుంది. అదే ద్వితీయాక్షరం అంటే ఒక ఒత్తుకి ద్వితీయాక్షరం అంటే ఒక ఒత్తుకి సేమ్ ఒత్తు వస్తుంది. సంయుక్తాక్షరం అంటే ఒక ఒత్తుకి ఇంకొక ఒత్తు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకో